దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అత్యంత ఘనంగా నిర్వహించారు. అత్తిలి తణుకు పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ ప్రతి పేదవాడి గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన ఎన్నో పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. జయంతి ఉత్సవాల్ని రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా నలుమూలల రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ ఉండిపోయారు. ఆయన విద్యను కానీ ఆరోగ్యం కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని రకాలుగానూ ఆదుకుంటూ వాళ్ళకి మేలు చేస్తూ మంచి పనులు అందిస్తూ మరి ఎంతో ప్రజల గుండెల్లోకి చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు మాటలోనే 2 అడుగులు ముందుకు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రిగా మరి ఆయన బాటలోనే నడుస్తూ ఎన్నో కార్యక్రమాలు ప్రజల గుండెలోకి తీసుకెళ్ళారు. మరి ఇక్కడ ఏం జరిగిందో ఇదైందో మరి ఇక్కడ జరగడం జరిగింది. ఏదైనా సరే ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా చిరస్థాయిగా ఉండిపోతారు. ఇప్పుడే అందరూ కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఇంకా నేనేదో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, మాకు ఇంకా ధాన్యం డబ్బులు పడలేదు, మాకు అమ్మఒడి రాలేదు, విద్యాదీవెన రాలేదు, వసతి దీవెన రాలేదు, వాహన మిత్ర రాలేదు, ఏం జరుగుతుంది మాకు అన్నీ కూడా టైం టేబుల్ ప్రకారంగా పడిపోయి అడుగుతున్నారు. కాదమ్మా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, నేను ఇక్కడ ఎమ్మెల్యేని మంత్రిని కాదు, అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాధాకృష్ణ గారు మీరు వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యారు. మేము కూడా 4-5 నెలలు 5 నెలలు ఏమీ మాట్లాడాం. తర్వాత వచ్చి ప్రజల్లోనే ఉంటాం, ప్రజలకు అండగానే నిలుస్తాం. ఈ కార్యక్రమాలు మీకు అవకాశం ఇచ్చారు కదా, మంచిగా చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా మరవని వ్యక్తిగా అందరి గుండెల్లోనూ ఏ రకంగా స్థిరస్థాయిగా ఉండిపోయారో ఆ రకంగా మీరు అన్న పనులు నెరవేర్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంతా కూడా మరి ఆయన ఘన కార్యక్రమాలు చేస్తున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు.